కష్టం వస్తే తుంచుకోకు, పంచుకో. ఎందుకు ఇలాంటి వర్డ్స్ చెప్పాల్సి వస్తుంది? అవును, ఈ రోజుల్లో చాలా మంది లైక్ మన ఉమ్మడి ఫ్యామిలీ టైప్, ఒక తాతయ్య గాని, ఫాదర్ మదర్ గాని, అండ్ చాలా మంది మన ఉమ్మడి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో మీకు ఐడియా ఉంటుంది. ఏదైనా సరే ఒక సమస్య వస్తుంటే అది ఇంతేలేరా, ఇది సింపుల్ గా ఉంటుంది అంతే అని ఏదో ఒక సలహా మీకు ఇచ్చి మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయటపడటం అనేది జరుగుతూ వచ్చింది. ఈ రోజుల్లో అలాంటి ఎఫెక్షన్స్ చాలా వరకు తగ్గిపోయాయి అని అనిపిస్తుంది. మరి ఇండిపెండెంట్ ఫ్యామిలీలో ఉన్నావు, సింగిల్ గా ఉన్నావు, నువ్వు కోరుకున్నట్టే నువ్వు ఉండటానికి సిద్ధపడ్డావు, అంతా బానే ఉంది. మరి ఏదైనా చిన్న కష్టం వస్తే ఏంటి నువ్వు తీసుకునే నిర్ణయాలు? ఏమైపోతున్నావు? ప్రతి చిన్న విషయానికి ఒక సీరియస్నెస్ మీటింగ్ గానీ, ఒక సీరియస్నెస్ డిస్కషన్ అవసరమా? అంత ఈగోతో బతకాల్సి వస్తుందా? అందుకే కష్టం వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడండి. పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ మాట ఎవరైతే వింటారో వాళ్ళతో షేర్ చెయ్యి. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే. అయితే నిన్ను నువ్వు తుంచుకో, ఇబ్బంది పెట్టుకో. ఇలాంటి వాతావరణం రావాలి, నీతో ఒక నలుగురు మాట్లాడాలంటే నీ ప్రవర్తన ఎలా ఉంటుందో నిన్ను నువ్వు క్వశ్చన్ చేసి ఆలోచించుకో. ఎవరితో అయినా నువ్వు కంఫర్టబుల్ గా మాట్లాడగలుగుతున్నావా లేదా? ఎవరు నీ వాళ్ళు, ఎవరు కాని వాళ్ళు జస్టిఫై చేయి. సో ఆలోచించుకో, నీ లైఫ్ చాలా స్ట్రాంగ్ గా నువ్వు బిల్డ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయి.